ఆదరం గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. ఎంపీ నిధులతో పూర్తయిన 6వ వాటర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి సమన్వయకర్త రాజేష్. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సత్యవేడ నియోజకవర్గం కేవీబీపురం మండలం ఆదరం గ్రామంలో ఎంపీ నిధులతో 11.64 లక్షల వ్యయంతో నిర్మితమైన 6వ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పాల్గొన్నారు. గ్రామ మహిళా సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ ప్రారంభించగా ఎంపీ గురుమూర్తి స్విచ్ నొక్కి వాటర్ ప్లాంట్ను ఆన్ చేశారు. ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడారు. మనందరం ఆదరం గ్రామానికి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడినా కూడా ఇంకా కూడా తాగునీటికి అలాగే కరెంట్కి తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతుంది. అందున ఆదరం అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. అందుకే ఖచ్చితంగా ఆదరానికి సంబంధించి తాగునీటికి కానీ అలాగే సాగునీటికి సంబంధించి ఆలోచించింది గేట్లు మరమ్మతు చేయాలి. దానికి సంబంధించి కూడా ఎంతైతుందో చూసి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి పెడదాం. ఖచ్చితంగా చేయడం జరగదు. ఖచ్చితంగా కార్యకర్తలకైతే ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా రేపు న్యాయస్థానాలు ముందు చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది. సో అలాంటి సమస్యలు కొనిపించుకోకుండా పారదర్శకంగా పనిచేసి వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నాం. మనోధైర్యంగా ఉంటూ ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతను నెరవేరుస్తూ మనకు ఏదన్నా అక్రమంగా అన్యాయంగా మన మీద కేసులు పెట్టినా కూడా అలాగే మన ఆస్తుల్ని ధ్వంసం చేసినా కూడా మనం ఖచ్చితంగా న్యాయస్థానాల్లో పార్టీ తరఫు నుంచి